చికెన్ పలావ్, దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, తోక మిరియాలు, ధనియా పౌడర్ కూడా 1 స్పూను. ఇవన్నీ వేయించి పొడి చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా దొరుకుని ఇవి హై ఫ్లేమ్లో రెడ్గా వేయించాలి. ఆ వైట్ ఉన్నాయి కూడా కాసేపట్లో బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. 1/2 kg చికెన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్, గరం మసాలా, కొత్తిమీర, కారం, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మకాయలు 2, పెరుగు, ధనియా పౌడర్, తగినంత ఉప్పు అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ ఉంచాలి. ఒక 3 గంటల ఆయిల్. ఈ చికెన్ ఒక 80% ఉడకాలి. 15-20 నిమిషాలలో ఈ చికెన్ ఉడికిపోతుంది. దీనికి వాటర్ కలపొద్దు, ఇందులో ఉన్న ఈ గ్రేవీని సరిపోతుంది ఉడకడానికి. ఒక 20 మినిట్స్ కొంచెం సిమ్ మీద ఉడకనియాలి. ఇట్లా దగ్గరికి కావాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది బాస్మతి బియ్యం. ఒకసారి కడిగి తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలి గంటం బావు. ఇది 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ పోయాలి. పోసి ఇలా కుక్కర్లో 70% ఉడకనియాలి. కొంచెం నెమ్మదిగా కలపాలి, లేదంటే బియ్యము ఇరిగిపోతుంది. ఫ్రై చేసుకున్న ఈ చికెన్ ఉంది కదా, ఇది వేసేయాలి. ఇది వేసుకొని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేయాలి. కలపొద్దు, అంటూ దానికి అట్లా పట్టు ఉంచాలి. రెడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఇది వేయించిన బిర్యానీ ఆకు, ఇది కొంచెం గరం మసాలా. మళ్ళీ ఫస్ట్ మనం చికెన్కి కలిపినాము, తర్వాత దీనికి కూడా కొంచెం మనం ఇందాక చికెన్కి వేసుకున్నాం. ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లంతా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ పాలు. మనం ఇందాక చికెన్కి ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూను ధనియా పౌడరు వేసి మూత పెట్టేసేయాలి మొత్తం అయిపోయేదాకా. చికెన్ పులావ్ రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.